అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు మనము శని మహాదశలో శని అంతర్దశ గురించి తెలుసుకుందాం. శని మహాదశలో శని అంతర్దశ మనకి 3 సంవత్సరాల కరెక్ట్గా 3 రోజులు ఉంటుందన్నమాట. ఇక శని మహాదశ మనకి ఏ విధంగా యోగిస్తున్న విషయాలు మొత్తం కూడా మొదటి క్లాస్లో తెలియజేస్తాను. అందరూ ఆ వీడియోని చూడొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ శని మహాదశలో శని అంతర్దశ మొత్తం కూడా 3 సంవత్సరాల 3 రోజులు ఉంటుంది. శని మహాదశలోని ఈ శని అంతర్దశలో శని మనకి శుభుడైనట్టయితే, శుభుడుగా ఉన్నట్టయితే మనకి ఏంటంటే జాతకుడికి బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు మొత్తం కూడా అందిస్తూ ఉంటుంది. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా పెంచుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాల్ని గడిస్తూ ఉంటాడు. కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారు. కుటుంబంలో మనకి వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వహిస్తుంటారు. మానసికంగా ప్రశాంతన చేకూరుతూ ఉంటుంది. అది ఎప్పుడంటే శని తను ఉన్నట్టు ఉచ్చస్థానం తులలో కూర్చున్నప్పుడు, అదేవిధంగా దీప్త కానీ, స్వస్థ కానీ, ముదిత కానీ, శాంత కానీ, శక్తి అవస్థల్లో కానీ గ్రహం ఉన్నప్పుడు ఆ యొక్క యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా 1, 5, 9 తనకు ఆధిపత్యం ఇచ్చినప్పుడు కూడా మనకి శని అంతర్దశ మనకి యోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శని దశ మనకి యోగించినట్టయితే ఎవరికైతే ఎలక్షన్స్ నిలబడతారో వాళ్ళకి అధికార ప్రాప్తిని కలగజేస్తూ ఉంటాడు. రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా యోగిస్తూ ఉంటుంది. పదవులను మొత్తం కూడా అలంకరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే శని అంతర్దశ శని మనకి అశుభుడైనట్టయితే జాతకునికి వివాదాల వలన కోర్టు సమస్యల్లో వ్యతిరేక తీర్పును మనకి కలగజేస్తూ ఉంటాడు. అది ఎప్పుడంటే శని మనకి పీడావస్థలో ఉన్నప్పుడు కానీ, దీనావస్థలో ఉన్నప్పుడు కానీ, కళావస్థలో ఉన్నప్పుడు కానీ, బీతావస్థలో ఉన్నప్పుడు కానీ, వికాలావస్థలో అంటే పరాజిత పొందిన గ్రహంగా కానీ, శత్రుక్షేత్రాల్లో కానీ, పాపగ్రహ వర్గుల్లో కానీ, నిత్యస్థానంలో కానీ, హస్తగతం పొందినప్పుడు కానీ, అదేవిధంగా 2, 11 స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు కానీ మనకి శని అశుభుడవుతాడు. జాతకునికి వివాదాల వల్ల కోర్టు సమస్యల వ్యతిరేక తీర్పును కలగజేస్తూ ఉంటాడు. 6, 8, 12 స్థానానికి ఆధిపత్యం వహించినా కానీ మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. బంధుమిత్రులతో దూరంగా ఉండే విధంగా చేస్తూ ఉంటారు. ఇంట్లో అశాంతి నెలకొని ఉంటుంది. మానసికంగా ఆందోళనలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. విష ప్రయోగాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. శత్రుబాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సొంత ఊరికి దూరంగా నివసించే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి పారిపోయే విధంగా ప్రయత్నం చేసే విధంగా కూడా చక్రం మారుతూ ఉంటుంది. సొంత ఊరికి అసలు పూర్తిగా దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులను కూడా కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క గ్రహం అనేది ఉచ్చ కానీ, స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రాలు కానీ, శుభగ్రహ వర్గుల్లో కానీ వక్రించి మళ్ళీ రుజుమార్గంలో కానీ ఉన్నట్టయితే మనకి ఆ దశ యోగిస్తుంది. ఒకవేళ మనకి జాతచక్రంలో పీడ కానీ, దీన కానీ, కళ కానీ, బీత కానీ, వికలావస్థలు ఉండడం కానీ, ఆ గ్రహం అనేది ఎట్టి పరిస్థితులలో కూడా మనకేంటంటే హస్తగతం పొందటం కానీ, అంటే వక్రించి ఉండటం కానీ ఉన్నట్టయితే ఆ దశ వాళ్ళకి చాలా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. మీరు శనిలో ఉన్నప్పుడే మంచి పరిహారాలు చేయించుకోండి. ముఖ్యంగా శని దశ ప్రారంభమయ్యే సమయము అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని కాలము శని సమస్యనిచ్చే సమయము. ముఖ్యంగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. శివ అర్చన చేస్తూ ఉండండి. శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. శివాలయంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. శివ దర్శనం కంటే ముఖ్యంగా శనేశ్వరుడు దర్శనం చేసి మళ్ళీ శివుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. శనేశ్వరుడికి తైలంతోని అంటే నువ్వుల నూనెతోని అభిషేకం చేయించి శని దశకాలం మొత్తం కూడా మనకి 19 సంవత్సరాలు కనుక 19,000 సార్లు జపం చేయించాలి. లేదా 19 వారాలు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. శనివారం రోజు నువ్వులు, అదేవిధంగా ఒక నలుపు వస్త్రాన్ని, శనికి ఇష్టమైంది ఏంటంటే బెల్లం అన్నమాట. ఆ బెల్లాన్ని కొద్దిగా నువ్వులు ఏం చేస్తారంటే స్వామివారి శిరస్సు మీద వేయండి. మొదటగా నీరు పోయండి, తర్వాత పాలు పోయండి, కొబ్బరికాయ నీరు పోయండి, మళ్ళీ స్వామివారి మీద నీరు పోయండి, నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె పోసిన తర్వాత స్వామివారి పాదాల మీద కొద్ది ఉప్పు వదలండి. స్వామివారి శిరస్సు మీద కొన్ని నువ్వులు వదలండి. నలుపు వస్త్రాన్ని వేయండి, పూలదండ వేయండి. ఆ విధంగా 19 వారాలు చేయండి. 19 వారాల తర్వాత మొదటి వారంలో 1.25 kg,
నల్ల నువ్వులు దానం చేయండి. 19వ వారం రోజు నల్ల నువ్వులు 19వ వారం రోజు కూడా 1.25 కేజీ నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయానికి నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. నల్ల వస్త్రం ధరించి శని గాయత్రి, శని శ్లోకం వంటి పారాయణ చేయండి. శని అష్టోత్తరం చేయండి. శనికి ప్రీతికరమైనటువంటి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి, శని త్రయోదశి నాడు పూజలు చేయించండి, జపాలు చేయించండి, హోమం చేయించండి. ఇవి నిర్వహించడం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. దోష నివారణకు నీలమణి, ఎర్రచంద్ర మాల, చతుర్థముఖం ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి. హోమం చేసేటప్పుడు కూడా సమితిని కూడా ఏం చేస్తారు, జమ్మితో కూడినటువంటి సమితితోని శనికి నువ్వులతో హోమం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా శనిగ్రహం మనకి యోగంలో ఉండాలి అంటే జాతి నీలాన్ని రాయి వాడటం ద్వారా శనిగ్రహ ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క మూల మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు స్మరిస్తూ ఉండండి. లేదా ప్రాం ప్రీం ప్రోం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండొచ్చు. లేదనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శం శనేశ్వరం. సూర్యపుత్ర దీర్ఘో దే విశాలాక్ష శివప్రియ మందారపసత్యమాహ పిండమారిశని అనే మంత్రాన్ని కూడా మనం చదవద్దు. సూర్యపుత్రో దీర్ఘో దేహ విశాలాక్ష శివప్రియ మందారచార ప్రసన్నాత్మ పీడాహరం తు శని అనే మంత్రాన్ని 19,000 సార్లు జపిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు శనిలో మొదట్లో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీకు 19 సంవత్సరాల పాటు మీకు అవసరం. అందుకని ఇంతకన్నా చెప్తా ఉన్నాను. శని గాయత్రి మంత్రం చేయండి. ఓం ఖడ్గదేశాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఖడ్గధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. మీకు కింద మంత్రం వస్తుంది చూడండి. ఖడ్గధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. సూర్యుడికి శనేశ్వరుడికి సూర్యపుత్రుడు అని అంటే ఓడి ఎప్పుడైతే చెవులకు చేరుతున్నప్పుడు ఆయన మొత్తం కూడా పరవశించిపోతూ ఉంటాడు. అందుకని ఓం శం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ తన్నో మందః ప్రచోదయాత్. మీరు చదివేటప్పుడు శనేశ్వరాయ నమః అని చదవండి. చరుడు అంటే శిక్షించే గ్రహం. అందరూ కూడా శనేశ్వరాయ ఈశ్వరుడు కాదు, శనేశ్వరాయ నమః. చరుడు అంటే శిక్షించే గ్రహం. మీరు చేసిన పాపాలని మొత్తం శిక్షించే గ్రహం. ఇక శని మహాశని శనిలో మొదట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శనేశ్వర శమగ్ని మహాపాశుపతం హోమాన్ని చేయించుకోండి. శమగ్ని మహాపాశుపతం చాలా ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని శనిలో ఎక్కడ అంతర్దశలో మీకు నష్టాన్ని కలగజేస్తుందో ఖచ్చితంగా పరిశీలన చేయించుకోండి. శనిలో ఉన్నారు కాబట్టి. శని మహాదశ చాలా డేంజరస్ మహాదశ. శని మహాదశ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఏలినాడు ఎంటర్ అయింది అంటే చాలా రకమైన బాధలను కలగజేస్తాడు. ఉన్నట్టుండి మనకి యోగాన్ని తీసుకెళ్ళి ఒకేసారి కుప్పగూల్చేటువంటి ప్లానెట్ గా చెప్పబడుతూ ఉంటుంది. నీల మంచి ఒరిజినల్ నీలాన్ని తీసుకొని కుడిచే మధ్య వేలికి నాన్ హీటెడ్ స్టోన్స్ తీసుకోండి. నాన్ హీటెడ్ స్టోన్ తీసుకొని మధ్య వేలికి మీరు వాడినట్టయితే మంచి సుఫలితాన్ని కలగజేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇది శని మహాదశలో శని అంతర్దశ గురించి. తదుపరి క్లాసులో శని మహాదశలో బుధ అంతర్దశ ఫలితాలను వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ జాతచక్ర పరిశీలన కోసం అయితే 8801623456 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతచక్ర పరిశీలన చేసి వివరంగా తెలియజేస్తాను. మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.